మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారానికి వెళ్లే మార్గంలో స్ఫూర్తి భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎల్ఓ రవి స్ఫూర్తి భవన్ నిర్మాణ కార్మిక సంఘ నాయకులు సంయుక్తంగా మాట్లాడారు. ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి భవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గద్దెల రామచందర్, గద్దెల అంజిబాబు, మంగళపల్లి శ్యామ్ సుందర్, అనపురం గుంషావళి, చిన్నాల స్వామి తదితరులు పాల్గొన్నారు. మన కార్మిక శాఖ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో మన తొర్రూరు డివిజన్కి మన కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి ఒక చలివేంద్రానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన చలివేంద్రాన్ని మన యూనియన్ తరఫున స్ఫూర్తి భవన యూనియన్ తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. దీనికి కొద్దిగా చక్కగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేబర్ ఆఫీసర్ గారికి మేము చాలా ఇప్పటికే లేట్ అయింది ఈ వాటర్ చలివేంద్రం పెట్టడం కోసం. ఈ వాటికి ఎప్పుడూ రన్నింగ్ అవ్వాల్సింది, కానీ 15 రోజుల దాకా లేట్ అయింది. చాలా లేట్ అయినా కూడా సార్ని చాలా ప్రాధాన్యపడి చాలా రిక్వెస్ట్ చేసి చాలా ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా సార్ కూడా చాలా 2-3 సార్లు మన మహబూబాబాద్ ఆఫీస్కి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి మాకు పర్మిషన్ తీసుకొచ్చి మాకు ఈ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి అందరూ సద్వినియోగం చేసుకొని ఈ వాటర్ సప్లై త్రాగాలని నేను మనవి చేస్తున్నాను. స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన లేబర్ ఆఫీసర్ గారు వచ్చి దీనికి ప్రారంభోత్సవం చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం తరపు నుంచి మేము కార్మిక శాఖ నుంచి సార్ను కోరడం జరిగింది. మాకు మంచినీరు చలివేంద్రం కోసం ఏర్పాటు చేయాలి సార్ అని తక్షణమే అడగగానే సారు స్పందించి మా కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దీన్ని ఉపయోగించి మా యూనియన్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.